Sri Chandrasekharendra Saraswati Vishwa Mahavidyalaya, deemed to be University, Kanchipuram, Tamil Nadu. Admission open. Apply online at www.kanchiuniv.ac.in. మనం రామాలయం పోయినంత కాలం ఈ దేశంలో విడాకులు లేవు. విడాకంటే తెలుసా తెలీదా? మొట్టమొదటిసారి చూస్తున్న ఈ సమావేశంలో ఎక్కువ మంది పురుషులు వచ్చారు. సాధారణంగా దేవాలయాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు అంటే మగవాళ్ళు రావట్లే. ముఖ్యమంత్రి ఎవరవుతారు, ప్రధానమంత్రి ఎవరుతారు సీరియస్గా ఆలోచిస్తుంటారు. చచ్చిపోతే నేనేమవుతానో, వచ్చే జన్మ ఎక్కడ పడుతాను ఎవడు ఆలోచించట్లా. ఆలోచిస్తున్నారా? రేపు నీ గతి ఏందో నీకు తెలుసా? రేపు నీ జన్మ ఎక్కడో తెలుసా? అసలు హిందూ మతానికి వేరే మతాలకి తేడా ఏంది, భేదమేంది? పునర్జన్మ, పూర్వజన్మ, పునర్జన్మ ఉండే మతం ఒక్కటే, అది హిందూ మతం. క్రైస్తవంలో ఉందా పూర్వజన్మ పునర్జన్మ? లేదు. ఇస్లాంలో ఉందా? లేదు. వాళ్ళకి ఫ్రమ్ అడ్రస్ లేదు, టు అడ్రస్ లేదు, పోస్ట్ కార్డ్ ఎత్తి బాక్స్ వేస్తే ఎన్ని యుగాలైనా అది అక్కడే ఉంటుంది. అది వెనక్కిపోదు, ముందుకు పోదు. అవునా? నీకు ఫ్రమ్ అడ్రస్ ఉందా లేదా, టూ అడ్రస్ ఉందా లేదా, అది తిరుగుతూనే ఉంటుంది. అవునా? కానీ ఇక తెలియదు. అవునా? పూర్వకాలం ఆశ్రమానికి ఎందుకు వచ్చేది? కంచి పీఠం ఇది. కంచికి పోయినా, శృంగేరికి పోయినా, ఏర్పేడ ఆశ్రమానికి పోయినా, మా ఆశ్రమానికి వచ్చినా, ఇంకెక్కడైనా ఆశ్రమానికి పోతే ఆత్మతత్వాన్ని గురించి తెలుసుకోవడానికి, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంపొందింపు చేసుకోవడానికి గురువుల దగ్గర రోజుల తరబడి కూర్చొని ఒక్క మాట చెప్తే విందామన్న తాపత్రయంతో పోయి కూర్చునేవాళ్ళు. అవునా? ఇప్పుడు మా దగ్గరికి వచ్చేవాళ్ళంతా కాంట్రాక్ట్ బిల్లు వస్తుందో రాదా, ఎలక్షన్లో ఓటు వేస్తే గెలుస్తారా గెలవరా, మావాడే గెలుస్తాడా గెలవడా, స్వామీజీ మీరు కూడా ఏమైనా యజ్ఞం చేస్తారా, నా దగ్గరికి కూడా వస్తుంటారు. ఉన్న విషయమే చెప్తున్నా. పెళ్ళి అవుతుందా కాదా, పిల్లలు పుడతారా పుట్టరా అన్నీ నేనే చెప్తే మీకు ఎందుకు ఉండేది? పెళ్లి చేసుకుంది నువ్వు, నాకు సంబంధమా? నాకు జాత అయితే నేను చేసుకోనా? అసలు పెళ్ళే లేనోడి దగ్గరికి వచ్చి పెళ్లి సంగతి అడుగుతారు. సంతానమే లేనోడి దగ్గర సంతానం గురించి మాట్లాడతారు. అవునా? ఇప్పుడు రాగానే దీని మీద షాలేమన్నా. ఎందుకని? నిన్ననే దీని మీద ఒక పెళ్లి కొడుకో పెళ్లి కూతురో కూర్చో ఉంటారు. వాళ్ళు కూర్చున్న మనస్తత్వంలో ఏ గుణం ఉండిందో దీనికి అంటుకోవటం నాకొచ్చు. ఈరోజు నేను కూర్చున్నా ఈ గుడ్డేయకుండా, రేపు దీని మీద పెళ్లి చేసుకునే పెళ్లి కొడుకు కూర్చుంటాడు, వాడికి పెళ్ళాన్ని వదిలిపెట్టాను కూడవచ్చు. ఇది నన్ను చెడిపోయా, నేను వాడిని చెడిపి తిని అవసరమా? నేను నాలాగా ఉంటే పోలా, నువ్వు నీలాగా ఉంటే పోలే. ఎందుకు విడాకంటే ఏందో తెలుసా తెలీదా? పెళ్లి చేసుకున్న తర్వాత విడాకులు అంటే పెళ్లి రద్దు చేసుకోవడం వైదిక ధర్మంలో లేదు. సనాతన ధర్మంలో వివాహం చేసుకోవడం ఉంది తప్ప పెళ్లి రద్దు చేసుకోవడం లేదు కదా. ఉందా? దానికన్నా మంత్రం ఉందా? లేదు కదా. వివాహం చేసుకున్న వాళ్ళు ఎవరైనా గ్రహగతులు కలవకపోతే, మనసులు కలవకపోతే, ఏదో ఇబ్బందులు వస్తే అప్పుడు ఆ అమ్మాయి ఏం చేసేది? నేరుగా పుట్టింటికి పోయేది. అవునా? ఇప్పుడు బతుకు జెండా బండి, బతుకు జటకా బండి, దాంట్లోకి పోయి ఉన్న పరువు ప్రతిష్ట అలా సాధారణంగా బాది బండ మీద ఇద్దరు మళ్ళీ ఒక ఆటోలు ఇంటికి పోతారు. అది వేరే సంగతి. బయట బతుకు జటకా బండి దానికి పోతారు. అప్పుడు అటు పోయేది కాదు. భార్యాభర్త విడిపోతే, దురదృష్టవశాత్తు విడిపోతే నేరుగా ఆ తల్లి ఎక్కడికి పోయేది? పుట్టింటికి పోయేది. అవునా? ఇప్పుడు వీళ్ళిద్దరూ సంసారం చేస్తున్నారా? లేదు. కాపురం చేస్తున్నారా? లేదు. దాంపత్యం ఉందా? లేదు. కుటుంబం ఉందా? లేదు. కానీ ఈ గ్రామం నుంచి ఎవరైనా బంధు మార్గంగా ఆ గ్రామానికి పోతే ఆ ఊర్లో ఆమె అడుగుతుంది, ఏమయ్యా మీ ఊర్లో మా ఆయన బాగున్నాడా అని అడుగుతుంది. ఆ ఊరు వాళ్ళు ఈ ఊరికి ఎవరైనా వస్తే, ఏమయ్యా అక్కడ నా భార్య ఉంది బాగుందని వీడు అడుగుతాడు. ఒక పంచ కిందేళ్ళ కలిసి కాపురం చెయ్యరు, కానీ చచ్చేదాకా ఆమె నా భార్య, చచ్చేదాకా ఆయన నా భర్త అని ఆ కట్టుబాటుతో జీవించారు. కాబట్టే ఈ దేశంలో కుటుంబ వ్యవస్థ నిలబడింది. ఈరోజు ఆదివారమేనా? ఈనాడు వచ్చిందా? సాక్షి వచ్చిందా? ఆంధ్రజ్యోతి వచ్చిందా? దాని లోపల చిన్న పేపర్ వచ్చిందా? దాని లోపల పెళ్లి పందిరి వచ్చిందా? అందులో 8 కాలమ్స్ ఉంటాయా?
2 కాలమ్స్లో మాత్రమే మొదటి పెళ్లికి వరుడు కావలను, వధువు కావలను. అవునా? మిగతా 6 కాలమ్స్లో 2వ పెళ్లికి కావలను, 3వ పెళ్లికి కావలను. ఇదేమైనా హరిశ్చంద్ర డ్రామానా? మొదటి హరిశ్చంద్రుడు, 2వ హరిశ్చంద్రుడు పెట్టుకోవడం. శ్రీకృష్ణ రాయబారమా? మొదటి కృష్ణుడు, 2వ కృష్ణుడు, 3వ కృష్ణుడు వేషాలు వేసుకోవడానికి. అంటే మొదటి పెళ్లికి అయితే కన్యారత్నం అంటే 2వ పెళ్లికి కన్యట్ అయింది. మొదటి పెళ్లికి కన్య, 2వ పెళ్లికి కన్యట్ అయింది, 3వ పెళ్లికి కన్యట్ అయింది. వీడు ఉరడిట్టాడు. అర్థమైందా కాలేదా? ఇప్పుడు చేసుకోవద్దు కాదు, ఇప్పుడు బయటికి పోతున్నా కొడతారు మళ్ళీ 2వ పెళ్లి చేసుకోవద్దంటే. ఒక పక్కేమో ఒక పెళ్లి కాకుండా ఏడ్చేవాళ్ళు ఎక్కువ మంది వస్తున్నారు. పోయిన సంవత్సరం ఒక నా దగ్గరికి వచ్చింది, స్వామిజీ మా కొడుకు పెళ్లి కావట్లేదు స్వామిజీ ఏడ్చింది. మా పిల్లోడికి పెళ్లి కావట్లేదు. ఆ కాళ్ళ మీద తల పెట్టి ఏడుస్తుంటే నీళ్లు కారుతుంటాయి కాళ్ళ మీద. 10-15 సంవత్సరాల క్రితం ఏడిస్తే మా ఇంట్లో ఆడపిల్లలకు పెళ్లి కాదని తల్లిదండ్రులు ఏడ్చేవాళ్ళు. 10-15 సంవత్సరాల నుంచి తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. ఎందుకో తెలుసా? మా కొడుకుకు పెళ్లి కావట్లేదు ఏడుస్తున్నారు. అర్థమైందా? మీ పిల్లోడు వయసు ఎంతమ్మా అన్న. స్వామీజీ మొన్ననే స్వామీజీ జస్ట్ 42 వచ్చాను. నవాలా ఏడవాలా? బుద్ధి ఉందా మనకి? బుద్ధి ఉందా? అందరూ కొడుకులే కావాలి స్కానింగ్ చేసి ఆడపిల్లలు కడుపులో ఉంటే చంపేశారు కదా. ఈ పుట్టే మగపిల్లలకి పెళ్ళెట్టు కావాలని ఆలోచించాడు. ఒక్కడన్నా ఆలోచించారా? చేసిన పాపం ఎవడు అనుభవించాలా? కడుపులోనే బిడ్డని చంపేసిన పాపం ఎవడు అనుభవించాలా? ఆడపిల్ల కనపడితే చంపేస్తుంది కదా. ఈరోజు మగపిల్లలే అందరూ కంటిన్యూ కదా. వీళ్ళందరికీ పెళ్ళిళ్ళు కావట్లేదు కదా. ఇది చేసింది ఎవరు? ఏం అవగాహన ఉంది? ఏం చదువుకున్నాం? ఏం మెచ్యూరిటీ? ఏం పర్సనాలిటీ? ఏం అవగాహన ఉంది? ఎవడు జరగొట్టుకున్నాడు సమాజాన్ని? గవర్నమెంటా? మనం కాదా? అందుకనే విడియాకు అంటే ఏంటంటే ఆ రకంగా భార్య అక్కడ భర్త ఇక్కడ ఉన్నప్పుడు సైమాక్స్ రుచికి శుచికి మారుపేరుగా సాంప్రదాయ వంటకాలకు కావలసిన మసాలాలు, పౌడర్లతో మీ ముందుకు వచ్చింది సైమాక్స్ ఫుడ్స్. తెలంగాణ రాష్ట్రంలోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్లైన్ తో పాటు ఇప్పుడు అమెజాన్ లో కూడా లభిస్తున్నాయి. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్, రిటైల్ షాప్స్ కోసం వెంటనే 9866703250 కి కాల్ చేయండి. పూర్వకాలంలో ఇప్పుడు పెళ్లి రోజు మాత్రమే, పెళ్ళప్పుడే, పెళ్లి అయిపోయిన తర్వాతనే పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని పక్కన కూర్చోబెట్టి ఆకుల్లో వడ్డించి ఈ మూతిలో పెట్టి ఆయన మూతిలో పెట్టి ఎంగిల్ చేపిస్తారు కదా. అవునా? పెళ్లి కూతురు పెళ్లి కొడుకు తప్ప ఆ అబ్బాయి తరపున వచ్చిన బీటెక్ బ్యాచ్, ఈ అమ్మాయి తరపున వచ్చిన బీటెక్ బ్యాచ్, వేరే ఆడపిల్లలు, వేరే మగపిల్లలు ఈ స్వీట్లు పెరుక్కొని పోయి వాళ్ళు మూతుల్లో పెట్టుకుంటారు. ఇట్లా చేయకూడదు, తప్పునేమన్నా చెప్పారా? మీరు ఎవరు అసలు ఎంగిల్ తినడానికి? వాళ్ళు ఈ రోజు నుంచి దంపతులు కాబట్టి, భార్యాభర్తలు కాబట్టి, కలిసి ఉండాలి కాబట్టి వాళ్ళు ఆ రకంగా చేస్తున్నారు. ఒకటి జీవితం ప్రారంభం చేస్తున్నారు. మీరెవరు? మీ తల్లిదండ్రులు ఎవరు? వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు? నీదే ఊరు, వాళ్ళదే ఊరు. చదువుకుని అయిపోయిన తర్వాత ఎక్కడికి పోతావు? ఏం బతుకుతున్నావు? ఏమి సంస్కృతి, ఏమి జీవన విధానం, ఎలా ఉండాలి? ఏం లేదా? ఎన్ని ఎవరు ఎదురుగా జరిగినాయి? మన ఎదురుగానే. ఎవరు చూస్తున్నారు? మనమే. చెప్పామా? చెప్పలా? ఎందుకు చెప్పలా? వినరని. నీ పిల్లల్ని మాట వినకుండా ఎందుకు అయిపోయారు? ఆదివారం పూట తల్లి తండ్రి ఇద్దరు చర్చికి పోతుంటే వాడు కొడుకు కూతురు పోతున్నారే. నీ కొడుకు కూతురు రావట్లేదే. వీళ్ళు క్రికెట్ ఆడడానికి పోతున్నారే. ఇంట్లో చేరి గేమ్స్ ఆడుకుంటున్నారే. ఎందుకని? మన దగ్గరకు వచ్చే వాళ్ళు ఇందాక చెప్పారు కదా, మా పిల్లలు మా మాట వినటం లేదు. మాట వినని సంతానాన్ని కన్నా దుర్మార్గులు కూడా హిందువులే. వీడి కూతురు మాట వినదు. ప్రేమ వివాహాలు ఎక్కువ చేసుకునేది ఎవరు? ఎందుకు వెళ్ళిపోతున్నారు? కుటుంబం అన్న విలువ కూడా లేకుండా చేసుకున్నటువంటి దుర్మార్గులు ఎవరు? ఎందుకైందో చెప్తా. విడాకులంటే ఏందో చెప్పి. పెళ్లి రోజే కాకుండా ఎల్లకాలము బతికున్నంత కాలము భర్త భోజనము చేసిన ఆకులోనే భార్య భోజనం చేయాలి. ప్రాచీన కాలంలో చేసేవాళ్ళు. ఇప్పుడు చేయొద్దులే. ఇప్పుడు మొగుడికి అన్నం వండి పెట్టేదే కష్టంగా ఉంది. సీరియల్కి మధ్యలో గ్యాప్ ఉంటే వాడికి భోజనం, లేదా వాడి కర్మ. పూర్వకాలంలో ఏమండి భోజనం వండి పెట్టేస్తాను మీరు వచ్చి భోజనం చేయండి అని చెప్పేవాడు. ఇప్పుడు సరిగ్గా 12కి పోసి ఏమో వచ్చాడు కర్రీ పట్టుకురా, కర్రీ పాయింట్ నుంచి
అంత ఓపిక లేదులే. ఇప్పుడే దాంట్లో వాళ్ళిద్దరు తిట్టుకున్నారు చూశాను, మనసు అంతా పాడైపోయింది. సీరియల్ వాళ్ళు తిట్టుకుంటే ఒక మనసు పాడైపోయింది. ఒక 10-15 ఏళ్ల క్రితం చక్రవాకం అని ఒక సీరియల్ వచ్చేది జెమినీలో. ఆ చక్రవాకంలో ఒక పాత్ర ఉండేది ఇక్బాల్ అనేది. ఆ ఇక్బాల్ అనేవాడు త్యాగం మీద త్యాగం చేసేస్తుంటాడు. వాడు కాస్త చచ్చిపోయినాడు, అయిపోయి ఇంకేముంది. అప్పుడు పేపర్లో ఒక వార్త వచ్చింది మరుసటి రోజు. మద్రాసు, చెన్నైది, ఇక్కడ హైదరాబాద్లో జెమినీ వాళ్ళ ఆఫీస్కి బిఎస్ఎన్ఎల్ ల్యాండ్లైను ఒకే నంబర్కి ఎక్కువ ఫోన్ కాల్స్ రికార్డు స్థాయిలో వచ్చాయని వార్త వచ్చింది. ఎందుకు వచ్చాయి తెలుసా? మీరు మనుషులేనా? మీకు మానవత్వం ఉందా? మీకు మనసు ఉందా? మీకు హృదయం ఉందా? ఇక్బాల్ లాంటి వాడిని చంపేస్తారా? పాపాత్ములారా, దుర్మార్గులారా అని ప్రేక్షక మహాశయులందరూ వాడికి ఫోన్ చేశారు. ఆ పాత్రను పోషించిన యాక్టర్ పేరేంది? సెల్వరాజ్. అవునా? నాకు గుర్తుంది, చెప్పి గుర్తుపెట్టుకోన్నా. నేను చూడలా సీరియల్, నేను చూడలా, వార్త వచ్చింది చూశాను. ఆ సెల్వరాజుకే మళ్ళీ ఈ ఇక్బాల్కు ఒక కొడుకున్నట్టు, వాడు అమెరికాలో ఉన్నట్టు, వాడు తండ్రి వ్యాపారాలు అనేది సరిదిద్దుకోవడానికి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగినట్టుగా ఒకటి చూపిస్తే అప్పుడు కుయ్యన్నది కుక్కరు. అప్పుడు మొగుడిగా పిండం పెట్టారు, ముద్ద పెట్టారు. ఇంట్లో మొగుడు ఉపవాసం ఉన్నాడనే ఏడుపు లేదు. అవునా? సీరియల్లో పాత్ర చచ్చిపోతే వాడి కోసం పెండ పెడుతున్నారు. మీ మేనత్ కొడుక. అదే రోజున కాశీలో సంకటం వచ్చిన హనుమాన్ మందిర్లో బాంబులు పేలాయి. ఐఎస్ఐ తీవ్రవాదులు. కావాలని చెక్ చేసుకోండి ఇంటర్నెట్లోకి వెళ్ళి. 26 మంది హిందువులు భక్తులు క్యూలైన్లో చచ్చిపోయారు. దేవాలయం నెర్రెలు వారింది. మొత్తం దేవాలయ ప్రాంగణం అంతా రక్తసిక్తమైంది. దానికోసం ఏడ్చినోడు ఒక్కడు లేడు. నా దేవాలయమే, నా మతమే, నా ధర్మమే, నా దేశమే వేరే దేశం నుంచి తీవ్రవాది వచ్చాడన్న బాధ ఒక్కడికి లేదు. సీరియల్లో పాత్ర చచ్చిపోతే దానికోసం ఏడుస్తున్నాడు. నువ్వు నిజంగా నిజంలో జీవిస్తున్నావా, అబద్ధంలో జీవిస్తున్నావా? నువ్వు వాస్తవంలో జీవిస్తున్నావా, అవాస్తవంలో జీవిస్తున్నావా? అది హిందువుల స్థితి ఈ రోజున, అవునా కాదా? అందుకనే జీవితాంతము ఒకే ఆకులో, భర్త భోజనం చేసిన ఆకులోనే భార్య భోజనం చేయవలసి ఉంటే, భర్త జీవించి ఉండగా అదే ఆకులో భోజనం చేయకుండా వేరొక ఆకులో వేరొక ఇంట్లో భోజనం చేసేటువంటి స్థితి వస్తే దాన్ని విడియాకు అన్నారు. వివాహం రద్దు కాదు. అర్థమైందా? ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ పెళ్లికి ముందే షూట్ చేస్తున్నారు. ఎందుకో తెలుసా? ఈ వీడియోగ్రాఫర్కి డౌటు, పెళ్ళి అయ్యేదాకా కలిసి ఉంటారో లేదు, అప్పుడు డబ్బులు వస్తాయో రావు. అందుకని ప్రీ వెడ్డింగ్ చేసేస్తే పెళ్ళి అయిపోయే డబ్బులు చేతిలో పెడితే ఎవరు చెప్తాడు? ఈ రోజు రేపు పెళ్లి పూర్తయ్యేదాకా ఉంటారు లేదు మధ్యలో అప్పుడు మాకు రావాల్సిన డబ్బులు మాకు ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతాడు వీడు. మళ్ళీ పోతూ అన్నవరం దగ్గర అక్కడ డాబాలో అన్నం తిరిగిపోతాడు వీడు. అవునా? అందుకనే వివాహం అనేది దేశంలో స్థిరంగా ఎందుకు నిలబడిందంటే దానికి కారణము పార్వతి పరమేశ్వరులు. ఎవరు? పార్వతి ఆది దంపతులు, లక్ష్మీనారాయణులు ఆది దంపతులు. ఋషి దంపతులు ఎవరో తెలుసా? ఎవరు? అరుంధతి వశిష్ఠులు. ఆదర్శ దంపతులు ఎవరు? సీతారాములు. ఇంకా ఒకళ్ళు ఉన్నారు, మర్చిపోయినారేమో, పుణ్య దంపతులు. వాళ్ళెవరు? పుణ్య దంపతులు ఎవరా? నువ్వేనా? నువ్వు, మీ ఆవిడ, ఆయన ఆవిడ, నీకు భార్య ఉంది కదా, మీ ఇద్దరే పుణ్య దంపతులు. మీరిద్దరే పుణ్య దంపతులు. మీరు చేసుకున్న పుణ్యం కొద్దీ ఆమె నీకు భార్యగా దొరికింది. అర్థమైందా? ఆమె చేసుకున్న పుణ్యం కొద్దీ నువ్వు మొగుడుగా దొరికావు.